అమెరికాతో ట్రేడ్ డీల్, చైనాతో భారత్ సంబంధాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో రచ్చ జరిగింది. ముఖ్యమైన అంశాలపై తమను మాట్లాడనీయడం లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. లోక్సభలో ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకాన్ని మరోసారి ప్రస్తావించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆయనకు మైక్ కట్ చేయడంతో స్పీకర్ చైర్ పైకి కాగితాలు విసిరారు విపక్ష ఎంపీలు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం 8 మంది ఎంపీలను బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. అమెరికాతో ట్రేడ్ డీల్ పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై సభలో చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే యూఎస్ ట్రేడ్ డీల్పై చర్చకు డిమాండ్ చేసింది కాంగ్రెస్. స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఇవేమీ పట్టించుకుని స్పీకర్ సభా వ్యవహారాలను కొనసాగించారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. बेल में आकर नारेबाजी करने का कोई तर्क है क्या? प्रश्नकाल तो माननीय सदस्यों का समय होता है, उसमें माननीय सदस्य प्रश्न उठाते हैं, सरकार की जवाब देते होती है। आप प्रश्नकाल के अंदर नियोजित तरीके से सदन के अंदर नारेबाजी करते हैं, ये उचित है क्या? సభ సజావుగా జరిగేందుకు స్పీకర్ ఓం బిర్లా బీజేపీ కాంగ్రెస్ నేతలను చర్చలకు పిలిచారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ నుంచి ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పీకర్తో భేటీకి అటెండ్ అయ్యారు. లోక్సభ సజావుగా సాగేందుకు సహకరించాలని 2 పార్టీలను కోరారు స్పీకర్ ఓం బిర్లా. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకాన్ని ఎల్ఓపీ రాహుల్ ప్రస్తావించడంతో లోక్సభలో గందరగోళం చెలరేగింది. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసేందుకు పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రాహుల్. విదేశాంగ విధానం కూడా రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో ఒక భాగమని చెప్పారు. రాహుల్ గాంధీ స్పీచ్ కి అడ్డుపడ్డారు బీజేపీ ఎంపీలు. And all I am saying is I want to make a statement about what happened between China and India and how our Prime Minister reacted to it. In Ladakh, in eastern Ladakh, there was a conflict. Our soldiers were killed. రాహుల్ మాజీ సైన్యాధిపతి నరవణే ఆత్మకథపై మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేశారు. స్పీకర్ అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు చించి విసిరారు. దీంతో పేపర్లు చింపిన 8 మంది విపక్ష ఎంపీలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో మాణిక్యం ఠాగూర్, హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, గుర్జీత్ సింగ్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోస్, చామల్ కిరణ్, సిపిఎం ఎంపీ వెంకటేశన్పై సస్పెన్షన్ వేటు పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. प्रश्न यह है कि श्री किरेन रिजिजू द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव के पक्ष में है वो हाँ कहे, जो सदस्य प्रस्ताव के विपक्ष में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। प्लीज बी सीटेड, प्लीज बी सीटेड। రాజ్యసభలోనూ అమెరికా భారత్ ట్రేడ్ డీలపై రచ్చ నడిచింది. విపక్ష నిరసనలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో తాము పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. లోక్సభ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ కావడంపై లోక్సభ ఆవరణలో నిరసన తెలిపారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకించారు. నిరసన కార్యక్రమంలో సస్పెండ్ అయిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी. కేంద్రం పార్లమెంటులో తమ గొంతు నొక్కుతోందన్నారు విపక్ష ఎంపీలు. 8 మంది ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతామని చెప్పారు.